పిఠాపురం ఏఈ నూకరాజు కేసులో మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. స్కూటర్ డిక్కీలో సీక్రెట్ లెటర్ ఉంది అంటూ సౌజన్య కొడుకు కార్తికేయ పోలీసులకు విషయం చెప్పడం, నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మృతిపై విషప్రయోగం అనే సమాచారం బయటికి రావడం మనం విన్నాం. భర్తని సాదిక్కే అత్యంత దారుణంగా చంపాడు అంటూ సౌజన్య ఆ లేఖలో రాసుకొచ్చింది. డిక్కీలో దొరికిన ఆ లెటర్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. సాదిక్ కిరాతకాన్ని బయటపెట్టింది ఆ లెటర్. భర్తను చంపేసి ప్రైవేట్ ఫోటోలతో బెదిరించాడంటూ ఆరోపణలున్నాయి. సౌజన్య ఆస్తి పత్రాలన్నీ సాదిక్ స్వాధీనంలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. బంగారం, డబ్బు, ఏటీఎంస్ లాక్కొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సాదిక్ పరారీలో ఉన్నాడు. వేరే నంబర్ నుంచి, అంటే ఇన్ఫ్యాక్ట్ మరొక సమాచారం ప్రకారం జగదీష్ రెడ్డి ఫోన్ అతని దగ్గరే ఉందని, అతని ఫోన్ నుంచి కాల్ చేశాడని కూడా కొన్ని సోర్సెస్ ద్వారా మనకి సమాచారం అందుతోంది. బట్ నౌ వేరే ఏదో నంబర్ నుంచి లాయర్స్కి ఫోన్ చేశాడట, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేశాడట. స్పెషల్ టీమ్స్ సాదిక్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మీరు స్క్రీన్లో లాస్ట్లో రైట్ సైడ్ లాస్ట్లో చూస్తున్నారు కదా, షేక్ సాదిక్ చూడ్డానికి చాలా అమాయకంగా ఉన్నటువంటి ఆ వ్యక్తే ఒక నరరూప రాక్షసుడు. ఒక కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడేలా చేసిన ఒక దుర్మార్గుడు. ఆ యువతి ఫోటోలో సమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని తన దగ్గర పెట్టుకొని బెదిరించినటువంటి ఒక మోస్ట్ క్రూయల్ మెంటాలిటీ. అలాగే అతనే జగదీష్ రెడ్డిని కూడా సమ్ పాయిజనస్ ఇంజెక్షన్ ఏదో ఇచ్చి అతని ప్రాణాలు కూడా తీశాడట. సో సింపుల్గా చెప్పాలి అంటే అతను ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాడు, షూటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అదిగో షూటింగ్ అకాడమీ, అది రన్ చేస్తున్నాడు. అక్కడికి సౌజన్య తన కొడుకుని జాయిన్ చేయడానికి వచ్చింది. ఆ వంక పెట్టుకొని సౌజన్యతో పరిచయం పెంచుకున్నాడు. సౌజన్యకి బాగా క్లోజ్ అయ్యాడు. సౌజన్యకి సంబంధించిన ఏవో కొన్ని ఫొటోస్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అతని దగ్గర పెట్టుకొని బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. అప్పటికే జగదీష్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఇంటికి వెళ్తుండేవాడు, వస్తుండేవాడు. ఆ టైంలో ఇక మాట వినకపోతే నీ మొత్తం ఫ్యామిలీనే లేపేస్తానని చెప్పి బెదిరించాడు చాలాసార్లు. జగదీష్ రెడ్డికి చెప్పినట్లుగానే జగదీష్ రెడ్డికి విషప్రయోగం చేసి అతని ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత ఇక అతనికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆ కుటుంబం మీద ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళని తిట్టడం, కొట్టడం, ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు. ఏదన్నా మాట్లాడదామా అంటే అతని దగ్గర ఏదో సమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది సౌజన్యకి సంబంధించింది. ఆ తండ్రి నూకరాజు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. చివరికి ఇక ఈ టార్చర్ భరించలేక వాళ్ళ డబ్బులు తీసుకున్నాడు, ఏటీఎం కార్డ్స్ తీసుకున్నాడు, బ్యాంకులో సేఫ్ లాకర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నాడు, ఆస్తి పత్రాలు తీసుకున్నాడు. ఇవన్నీ సరిపోనట్లుగా ఆ యువతిని ఇస్లాంలోకి మారమని బెదిరించడం, ఇది మరింత దారుణమైన విషయం. ఇది కూడా ఇస్లాంలోకి మారమని బెదిరించడం, ఆ పుస్తకాలు చదవమని చెప్పడం, లేకపోతే ఇంకా కుటుంబం మొత్తాన్ని థ్రెట్ చేస్తుంటే చివరికి ఆ టార్చర్ భరించలేక ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి బలవన్మరణానికి పాల్పడడానికి ప్రయత్నించారు. ఒక 10 ఏళ్ల కొడుకు బయటపడ్డాడు బ్రతికి ప్రాణాలతో. ఆ యువతి కొడుకు అతను చెప్పినటువంటి సమాచారం ఆధారంగా విచారణ చేస్తే చాలా విషయాలు బయటపడ్డాయి. సో దిస్ ఈజ్ ద స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే ఆ కుటుంబానికి దగ్గర అయ్యి ఆ యువతిని చిత్రహింస, ఆ యువతికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఉంది. సమ్ ఫొటోసో వీడియోసో ఏవో ఉన్నాయి. అవి అడ్డు పెట్టుకొని ఆ కుటుంబాన్ని నరక యాతన గురి చేశాడు, బెదిరించాడు, గొడవలు పడ్డాడు. అయినా సరే ఏం మాట్లాడలేదు. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబాలు మరి ఏం చేస్తారు? పరువు పోతుందేమో, నిజంగా ఏదైనా ఫోటో ఇంకేదైనా బయటకు వస్తే పరిస్థితి ఏంటి, ఏం చెప్పుకోగలుగుతారు అన్న భయం. అది అడ్డు పెట్టుకొని హీ మస్ట్ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్. ఖచ్చితంగా ఆ సాదిక్ ఖాన్ అనే వ్యక్తికి ఇంకా ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండాలి. హీఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్. ఖచ్చితంగా ఇంత దారుణంగా బెదిరించాడంటే అండ్ మరొక సమాచారం ప్రకారం అక్కడికి వస్తున్నటువంటి ఎవరైతే పిల్లల్ని జాయిన్ చేస్తారో
ఆ మహిళలతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేయడం, ఎవరి మీదైతే అతని కన్ను పడుతుందో, ఎవరినైతే అతను ట్రాప్ చేద్దాం అనుకుంటాడో వాళ్ళని సపరేట్ టైమింగ్స్లో రమ్మని చెప్పడం. స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాను నేను మీ పిల్లలకి, పలానా టైంలో రండి. ఆ టైంలో ఎవరు లేకుండా చూసుకోవడం, ఆ చుట్టుపక్కల ఎవరు లేని టైం చూసి ట్రైనింగ్ పేరుతో కొన్ని సందర్భాల్లో వాళ్ళ మీద చేతులు వేయడం, తాకరాని చోట తాకే ప్రయత్నాలు చేయడం లాంటివి కూడా చేశాడట. సచ్ ఎ క్రూయల్ మైండ్. మీరు చూస్తున్నారు కదా, అదిగో అక్కడ ఆ ఫోటోలో అతనే. సో హీఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్. సాధారణమైన వ్యక్తి కాదు అతను. మన సమాజంలో ఉండే అర్హత అతనికి లేదు. తన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని దగ్గర పెట్టుకొని ఒక మహిళను వేధించడం, కుటుంబాన్ని నాశనం చేయడం, ఆ మహిళ భర్తని విషప్రయోగం చేసి చంపేయడం, వీటన్నిటితో పాటు ఇస్లాంలోకి మారమని చెప్పేసి ఒత్తిడి చేయడం, అతని దగ్గర ఒక ఉగ్రవాది లక్షణాలు క్లియర్గా ఉన్నాయి. మనం ఎక్కడో వింటుంటాం పాకిస్తాన్లో ఇలా ఉంటారు అని చెప్పేసి, అంటే మహిళల్ని ఇంత నీచంగా చూస్తుంటారు, మతాల్లోకి మార్పిస్తున్నారు, బలవంత మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు, వాళ్ళ మీద చాలా బ్రూటల్ అటెంప్ట్స్ చేస్తున్నారు అని చెప్పేసి హిందూస్ మీద ఎక్కడో పాకిస్తాన్లో వింటూ ఉంటాం. అన్ఫార్చునేట్లీ మన మధ్యలో ఇదిగో ఇలాంటి వాళ్ళు కూడా తిరుగుతున్నారు. సో బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. లెట్స్ నో మోర్ డీటెయిల్స్. ప్రకాష్, ఇప్పటి వరకు విచారణ అసలు ఎంతవరకు వచ్చింది? తాజా సమాచారం ఏంటి విచారణకు సంబంధించి? నందు, ఏదైతే పిఠాపురం ఈ నూకరాజు కేసులు అయితే అనేక కోణాలు అయితే ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నూకరాజు కుటుంబం మొత్తం కట్టగట్టుకుని మొత్తం గోదావరి పాలు అవడానికి కారణమైనటువంటి ఏదైతే షేక్ షాదీ ఖాన్ కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అలాగే మరో పక్కన గోదావరిలో మా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, అలాగే నూకరాజు యొక్క భౌతికాయం ఒకటి లభ్యమైంది. మరొక ఇంకా వీళ్ళ భార్య మీనా కోసం, అలాగే ఆ కుమార్తె సౌజన్య కోసం కూడా గాలింపు చర్యలు నిన్న నుంచి కూడా గాలిస్తున్నాయి. ఇంకా ఎటువంటి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. కేవలం వాళ్ళ ఎవరైతే నూకరాజు యొక్క భౌతికాయాన్ని అయితే ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిర్మించి తరలించి అక్కడే సేఫ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఎంతో మానసికంగా అయితే ఒక కుటుంబాన్ని అయితే ఈ విధంగా పొట్టన పెట్టుకున్నాడు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో షేక్ షాదీ ఖాన్. ఆ మతం మారాలని ఒత్తిడి చేయడం, అలాగే చంపేస్తారని బెదిరించడం, అల్లుడి మరణంలోనూ కూడా అతడి పాత్ర ఉందని ఈ కోణాలు పక్కన ఈ యొక్క ఏదైతే షేక్ షాదీ ఖాన్ వ్యవహారం మొత్తం అంతా కూడా ఇప్పుడంతా కూడా సంచలనంగా మారింది. అంతేకాకుండా నూకరాజు అల్లుడు జగదీష్ మరణంలో కూడా ఇతని పాత్ర ఉంది అనేది కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. తన ఏదైతే ఆ సౌజన్య స్కూటీలో లేఖలు ఏదైతే ఉన్నటువంటి లెటర్లు ఏదైతే ఉన్నాయో ఆ లెటర్లో ఉన్నట్టుగా తన కుమారుడు కార్తిక్ రెడ్డి చెప్పడంతోనే తన తాతయ్యకి అయితే చెప్పారు. అలాగే నూకరాజు వియ్యంకుడు ఎవరైతే ఉన్నారో వియ్యంకుడికి భాస్కర్ రెడ్డికి చెప్పడంతోనే ఈ ఉదాంతం మొత్తం ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది. అవన్నీ కూడా పరిశీలించగా, అలాగే నూకరాజు ఉంటున్నటువంటి అశోక్ నగర్ లో ఉన్న అపార్ట్మెంట్ సెల్లర్ లో అతను స్కూటీ ఉంది. అలాగే సౌజన్య స్కూటీతో పాటు మరొక కారు కూడా ఉంది. ఆ స్కూటీలో